గవర్నమెంట్ ఏం చేసిందండి? కాదంబరి జత్వాన్ని చూశారు, బుడమేరుని మరిచారు. ఎట్లా ఉందంటే ఈ రోజున బుడమేరు కూడా మన మీద నెట్టాలని ఈ రోజున చంద్రబాబు నాయుడు చేసిన ఎలిగేషన్ ఈరోజు సుప్రీంకోర్టు చాలా తప్పు పట్టింది. ఇద్దరు అధికారులు సిబిఐ, ఇద్దరు అధికారులు ఆంధ్రప్రదేశ్. బికాజ్ యూ హ్యావ్ మేడ్ ఎలిగేషన్. టుమారో సుప్రీంకోర్టు కనుక ఏది జరగలేదని తెలిస్తే యు ఆర్ ద ఫస్ట్ అక్యూజ్డ్. అందుకని ఐఎమ్ డిమాండింగ్ నౌ చంద్రబాబు నాయుడు టు రిజైన్. ఒక మంచి ఫెయిర్ కలిగినటువంటి ఇన్వెస్టిగేషన్ జరగాలంటే నువ్వు ముఖ్యమంత్రిగా తప్పుకో. బలహీన వర్గాలు ఎవరికైనా ముఖ్యమంత్రి, ఎందుకంటే నువ్వు నాకు తెలిసి వాళ్ళు వెళ్ళావు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు. నువ్వు నిజాలు తెలియాలి, ఏం కలిసిందని నిజాలు తెలియాలి. హోమిసైడ్ అంటే ఒక మనిషి చంపటం, మ్యాట్రిసైడ్ అంటే తండ్రిని తల్లిని చంపటం, ఇన్సెక్టిసైడ్ అంటే పురుగులు చంపటం. కానీ ఈ రోజున ట్రస్ట్ సైడ్ అంటే నమ్మకాన్ని చంపినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పిన గంటాపదంగా చెప్పగలుగుతా. అందుకని నేను వీఆర్ డిమాండింగ్ చంద్రబాబు నాయుడు రిజిగ్నేషన్ టు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ షుడ్ బి టేకెన్ బై ది సిబిఐ అండ్ సిట్ అండ్ యాజ్ వెల్ యాజ్ FISSI. ఈ మూడు కలిసినటువంటి జరగాలంటే మటుకి మీరు రిజైన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన మందపాటి శేషగిరిరావు గారిని, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.